ఈరోజు బొమ్మ ఇజ్రాయెల్ ఎమ్మెల్సీ వైసీపీ మాట్లాడినటువంటి మాటలకి చాలా మనస్తాపం చెందుతున్నాం. ఏదైతే 2009లో ప్రజారాజ్యం ఆవిర్భవించినప్పుడు 72 లక్షల ఓటు బ్యాంకు కానివ్వండి, అదే రకంగా 18 శాసనసభ్యులు లెక్కడం జరిగింది. ఆ ఓటు బ్యాంకు చూసి చాలా పార్టీలు మాకు వచ్చాయి. పార్టీని దేంట్లో విలీనం చేయాలన్నా, ఎవరితోటైనా ఎలియన్స్ పెట్టుకోవాలన్నా అది పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తప్ప నువ్వెవరు మాకు చెప్పడానికి. మా పార్టీ 30 సంవత్సరాలు ఉంటుందా, 15 సంవత్సరాలు ఉంటుందా అని చెప్పే అర్హత నీకేముంది? మీ పార్టీ వేరు, మీ పార్టీ విధానాలు, మీ పార్టీ వ్యాఖ్యలు చూసుకోవాలి తప్ప ఇతర పార్టీ మీద పాలేరు తనం ఉన్నారు చూసారా. పాలేరు అంటే కొండల్లో, కోడల్లో, తండాల్లో ఇవాళ రహదారులు ఏర్పాటు చేసినటువంటి స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం చేయలేనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేసినందుకు ఆయన పాలేరడా లేక కోట్లాది రూపాయలు వాటి సెల్స్పాన్స్లో సంపాదించుకున్నటువంటి ధనాన్ని పేద ప్రజల గురించి కానివ్వండి, రైతుల గురించి కానివ్వండి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు పాలేరుతనం వల్ల ఏ విధంగా పాలేరవుతారు? ఒక మాట మీరు ఎవరినివ్వండి, ఇలాంటి కళ్ళపల్లి మాటలు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా కనిపిస్తుందని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. దీన్ని తక్షణం వెనక్కి తీసుకుని సమాజ శ్రేయస్సు గురించి ఈవేళ కొణిదెల ఫ్యామిలీ ఎదురుకొచ్చింది. సమాజ పదవుల గురించి కాదు, సమాజ శ్రేయస్సే ముఖ్యం అనే ధోరణిలో వాళ్ళు ఎంతున్నప్పుడు ఇలాంటి కళ్ళబుల్లి మాటలు చెప్పడం, ఏదంటే సైట్ ట్రాక్ పెట్టడం, మీ ఇంటి పక్క వాళ్ళు ఎవరో మీకు తెలియదు, ఇజ్రాయెల్ అంటే తెలియదు. లాటరీలో వచ్చినటువంటి ఎమ్మెల్సీలు రేపు వార్డు నెంబర్ కూడా లెక్కలేనటువంటి పరిస్థితి. కోట్లాది అభిమానులు ఉన్నటువంటి దేశ విదేశాల్లో ఆ పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తిని ఒక పాలేరు కింద నువ్వు సంబోధించడం అది ఎంతవరకు సమంజసం కాదు. సభ్య సమాజం సిగ్గుపడేటటువంటి పరిస్థితుల్లో మీరు మాట్లాడటం సమంజసం కాదని తక్షణం మీరు వెనక్కి తీసుకోవాలని మిమ్మల్ని హెచ్చరిస్తాం.